ఈ వీడియోలో మాట్లాడుకోబోయే వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి స్పేస్ జన్ చంద్రయాన్. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి జియో హాట్‌స్టార్ లో తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. సో ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, చంద్రయాన్ 3 అనేది సక్సెస్ అయింది కాబట్టి అసలు ఆ చంద్రయాన్ 3 సక్సెస్ అవడానికి వెనకాల ఉన్న స్టోరీని ఓవరాల్ గా ఈ వెబ్ సిరీస్ లో చెప్పారన్నమాట. సింపుల్ గా చెప్పవస్తే, చంద్రయాన్ 2 2019 లో ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇస్రో సైంటిస్టులు ఆ ఫెయిల్ అయిపోయినప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన నెగిటివిటీ ఏంటి, సో ఆ నెగిటివిటీ నుంచి చంద్రయాన్ 3 ని సక్సెస్ చేయడానికి వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, బడ్జెట్ పరంగా, స్పేర్ పార్ట్స్ పరంగా, అండ్ ఫైనల్ గా వాళ్ళు చంద్రయాన్ 3 ని సక్సెస్ఫుల్ గా మూన్ మీద ఎలా లాంచ్ చేశారు అనే పాయింట్ మీద ఓవరాల్ స్టోరీ అయితే వెళ్ళిపోయినప్పటికీ ఈ వెబ్ సిరీస్ నాకైతే నచ్చింది. ఎందుకు అన్నానంటే, చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ అవడం, మూన్ మీద సో మన భారతదేశం ఫస్ట్ గా అడుగు పెట్టడం, అది మన ఇండియాకి ఒక గర్వ కారణం కాబట్టి అలాంటి పాయింట్ మీద ఈ వెబ్ సిరీస్ అనేది అందరూ చూడాలన్నమాట. ఫస్ట్ ఈ వెబ్ సిరీస్ ని ఒక మూవీగా తీసుంటే ఇంకా బాగుండేది, బట్ వెబ్ సిరీస్ గా తీసినప్పటికీ ఈ మూవీని అందరూ ఖచ్చితంగా చూడాలని నా ఒపీనియన్ అన్నమాట. ఇక సో ఈ వెబ్ సిరీస్ పరంగా చెప్పు వస్తే, మెయిన్ పాయింట్ ఏంటి, ఈ వెబ్ సిరీస్ అనేది ఓవరాల్ గా ఒక 5 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 30 to 40 మినిట్స్ అయితే ఉంటుంది అన్నమాట. ఓవరాల్ గా వెబ్ సిరీస్ అనేది నాకైతే ఎక్కడ లాగ్ అనిపించలేదు, కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూనే ఈ వెబ్ సిరీస్ ని తీసుకువెళ్ళిపోయారు. ఈ చంద్రయాన్ 3 సబ్జెక్ట్ మీద అంత ఇంట్రెస్టింగ్ మనకి లేనప్పుడు ఈ వెబ్ సిరీస్ అనేది ఖచ్చితంగా అందరికి బోర్ అయితే కొట్టింది. ఈ చంద్రయాన్ 3 వెబ్ సిరీస్ లో వీళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ చంద్రయాన్ 2 అనేది క్రాష్ అయిపోతుంది. సో క్రాష్ అయిపోయిన తర్వాత సో ఒక మీడియా నుంచి, ఒక ప్రజల నుంచి వాళ్ళు ఫేస్ చేసిన నెగిటివిటీ ఏంటి, అండ్ దీని తర్వాత మూన్ పైన ఉన్న విక్రమ్ అనేది అసలు సజీవంగా ఉందా లేకపోతే క్రాష్ అయిపోయిందా, సో అనే పాయింట్ చూపించుకుంటూ వచ్చారు. క్రాష్ అయిపోయిన తర్వాత కూడా సో ఆ క్రాష్ అయిపోయిన స్పేర్ పార్ట్స్ అనేవి మన శాటిలైట్ మీద పడకుండా వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, అండ్ దీని తర్వాత సో విక్రమ్ ల్యాండింగ్ ఎందుకు ఫెయిల్ అయింది, ఆ విధంగానే సో ఇస్రో సైంటిస్ట్ ని క్వశ్చన్ చేస్తారు. ఫైనల్ గా చంద్రయాన్ 2 ఫెయిల్ అయిపోవడం వల్ల చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ వచ్చేపాటికి కొంత సైంటిస్టులు తీసేయడం, ఆ విధంగా వెబ్ సిరీస్ అనేది వెళ్తుందన్నమాట. దాని తర్వాత చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం, బట్ చంద్రయాన్ 2 ఫెయిల్ అవడం వల్ల కొన్ని బడ్జెట్ ఇష్యూస్ రావడం వల్ల సో చంద్రయాన్ 3 కి సో ఎలాంటి బడ్జెట్ ఇష్యూస్ వచ్చినాయి. అంతేకాకుండా సో రాకెట్ ఎగిరేటప్పుడు సో రాకెట్ కి బరువు అయితే పెరిగింది అనమాట. బరువు పెరిగినప్పుడు ప్రజ్ఞాన్ని రిమూవ్ చేయాలి అని సో ఇస్రో సైంటిస్టులు నిర్ణయం తీసుకుంటారు. బట్ ప్రజ్ఞాన్ని రిమూవ్ చేయకుండా, రాకెట్ యొక్క బరువు పెరగకుండా సో వీళ్ళు తీసుకునే నిర్ణయం ఏంటి, ఆ పాయింట్ అనేది అండ్ అలాగే ఆ ఐడియా అనేది చాలా బాగా ప్రజెంట్ చేశారు. అదైతే నాకు బాగా నచ్చింది. దాని తర్వాత సో కోవిడ్ సిచ్యువేషన్ రావడం, అండ్ అలాగే రాకెట్ కి సంబంధించిన కొన్ని స్పేర్ పార్ట్స్ వేరే కంట్రీ నుంచి రావాల్సి ఉండి సో అవి రాకపోవడం, సో అలాంటి సిచ్యువేషన్ లోనే మేక్ ఇన్ ఇండియా అంటే స్పేర్ పార్ట్స్ ని మన ఇండియాలోని మన ఓన్ గా మనం తయారు చేసుకుందాం అంటారు. ఆ స్పేర్ పార్ట్స్ తయారు చేయడానికి సో స్పేస్ బార్ అని ఒక కంపెనీ, ముఖ్యంగా టాటా కంపెనీ ముందుకొచ్చి ఆ స్పేర్ పార్ట్స్ ని తయారు చేయడం, సో ఆ విధంగానే చంద్రయాన్ 3 కి అన్ని సిద్ధం అవడం, ఫైనల్ గా సో చంద్రయాన్ 3 ని అసెంబుల్ చేసి చంద్రయాన్ 3 ని లాంచ్ చేయడం, లాంచ్ చేసిన తర్వాత విక్రమ్ ని మూన్ మీద ల్యాండ్ చేయడం, సో ఇలాంటి పాయింట్లు అనేవి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అనమాట. ముఖ్యంగా సో మనం చంద్రయాన్ 3 ని లాంచ్ చేసినప్పుడే రష్యా వాళ్ళు లూనో 25 ని లాంచ్ చేయడం, సో రష్యా కంటే ముందే మూన్ పైన మన ఇండియా అడుగు పెట్టాలి అని సో వాళ్ళు చేసిన ప్రయత్నాలు. ఫైనల్ గా రష్యా లూనో 25 క్రాష్ అయిపోవడం, సో ఫైనల్ గా మూన్ మీద మన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ సక్సెస్ అవడం ఇండియాకి ఒక పెద్ద గర్వ కారణం అవడం, సో అలాంటి పాయింట్ మీద వచ్చే సీన్స్ అనేవి సో మనకైతే ఒక గూస్ బంప్స్ అయితే తెప్పిస్తాయి అనమాట. అయినప్పటికీ సో ఎపిసోడ్ 1 and 2 అనేది సోగా ఉంటది, బట్ 3 and 4, 5 వచ్చే వాటికి ఎంగేజ్ గా ఉంటది. ముఖ్యంగా సో ఈ వెబ్ సిరీస్ లో ఇంకాస్త నాలెడ్జ్ అయితే పెంచారనమాట. అంటే ఏంటి, సో వాళ్ళు ఫెయిల్ అయిపోయినప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆ ఫెయిల్యూర్ నుంచి వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, సో ఈ మధ్యలో ఇస్రో సైంటిస్టులు వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ అలాగే వేరే దేశం నుంచి వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి. ఇంకా చెప్పు వస్తే సో వేరే దేశాలు ఇదే మిషన్ కోసం భారీగా ఖర్చు పెట్టడం, బట్ మన ఇండియాకు వచ్చే వాటికి చాలా తక్కువలో ఇదే మిషన్ ని కంప్లీట్ చేయడం, సో ఈ విధంగానే చంద్రయాన్ 3 సక్సెస్ అవడం వల్ల ఇండియా అనేది చాలా దేశాలకి ఒక గర్వ కారణంగా అండ్ అలాగే ఒక సక్సెస్ఫుల్ స్టోరీగా నిలబడింది అనమాట. సో అయినప్పటికీ ఈ మూవీ యొక్క పర్ఫార్మెన్స్ వస్తే, మెయిన్ గా విక్రమ్ అని ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశారు. ఆయన మీద ఓవరాల్ గా స్టోరీ అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఆయనకి తన ఫాదర్ యొక్క పాస్ట్ ని చూపించుకుంటూ సో తను ఈ చంద్రయాన్ 3 ని ఎలా సక్సెస్ చేశాడు, ఒక ఎమోషనల్ వేలో ఈ వెబ్ సిరీస్ ని తీసుకెళ్లిన విధానం కాస్త ఎంగేజింగ్ ఉంది. సో విక్రమ్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా ఈ వెబ్ సిరీస్ కి ఎంతో కొంత పాజిటివ్ అనమాట. సో శ్రియా గారి క్యారెక్టర్ ఉంది, మిగతా క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది నాకు సోగా ఉంది. అంటే ఏ యాక్టర్ పర్ఫార్మెన్స్ అనేది అంత న్యాచురల్ గా అండ్ అలాగే అంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాగా లేదని ఫీలింగ్ అయితే కలిగింది.
ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ అలాగే సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూసే ఈ వెబ్ సిరీస్ కి మెయిన్ పాజిటివ్ అన్నమాట. ఎందుకంటే ఒక చంద్రయాన్ 3 ని సక్సెస్ చేయడానికి సో ఇస్రో సైంటిస్టులు వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ని చాలా రియాలిటీగా ప్రెజెంట్ చేశారు. సో ఆ ప్రెజెంటేషన్ లో ప్రొడక్షన్ వాల్యూస్ ని ఎక్కడ తగ్గకుండా ఈ వెబ్ సిరీస్ తో ప్రెజెంట్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్ గా ఇదండి స్పేస్ జన్ చంద్రయాన్ వెబ్ సిరీస్ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.